మనసు కలవాడే మనిషి. మనసు అంటే ఏమిటి? ఆలోచనల పుట్ట. ఆలోచన లేకపోతే మనసు అనే దానికి రూపం ఉండదు. మనసుకు రూపం కట్టేవి ఆలోచనలే. ఆలోచన లేకుండా ఎటు పడితే అటు వెళ్ళేవాడిని పిచ్చివాడు అంటుంది ఈ లోకం. అందుకే ఆలోచనలు చేస్తుంది మనస్సు. మళ్ళీ మనస్సు ఎక్కడ ఉంటుంది? సాధారణంగా మెదడులో ఉంటుంది అని మనం అనుకుంటాం. అది కావచ్చు. ఒక పండు ముసలి తన పొలంలో మామిడి మొక్కను నాటుతున్నాడు. దారిన పోయే యువకుడు వృద్ధుడు చేసే పని చూసి వెటకారంగా నవ్వాడు. తాత, నువ్వు నాటే మొక్క ఎప్పుడు పెరిగి పెద్దదవుతుంది? ఎప్పుడు కాయలు కాస్తుంది? ఆ కాయలు ఎప్పుడు పళ్ళవుతాయి? ఆ పండు తినడానికి నువ్వు అప్పటిదాకా బతికుంటావా అని నవ్వాడు ఆ యువకుడు. ఆ యువకుడి సమాధానంగా ఆ తాత, నువ్వన్నది నిజమే బాబు. ఇది కాయలు కాసే నాటికి నేనుండనని నాకు తెలుసు. నేను తినకపోయినా నా బిడ్డలు, వారి పిల్లలు తింటారు కదా. చేసిన మంచి పని ఊరికే పోదు అన్నాడు. అలాగే మన పెద్దలు చేసినటువంటి మంచి పనుల ఫలాలు మనం ఈరోజు అనుభవిస్తున్నాం కదా. ఎప్పుడో మామిడి మొక్కలను నాటిన వారి గొప్పతనం, వారి మంచి ఆలోచన వల్లనే నేడు మనం మామిడి పళ్ళు తినగలుగుతున్నాం. అలాగే మన జీవితకాలంలో మనం చేసే మంచి పనులు మనకు కాకపోయినా మన భావితరాలకు మంచిని చేస్తే సరిపోతుంది కదా అనే ఆలోచనే నా ఈ మామిడి మొక్క నాటడానికి పునాది అని ఆ యువకుడికి చెప్తాడు. అప్పుడు ఆ యువకుడు తనలో కలిగినటువంటి ఆలోచనలు, మంచి ఆలోచన చేస్తే భావితరాలకు ఉపయోగపడుతుంది కదా, తన గురించి కాకపోయినా ఇతరుల గురించి మనం పాటుపడవచ్చు కదా, పరుల కోసం పాటుపడని పాడు బ్రతుకు ఎందుకని అనే ఆలోచన ఆ యువకుడిలో కలిగింది. సొంత లాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడబోయి అన్న కవి సద్భావన వెల్లివిరియాలంటే మనుషుల ఆలోచన సరళి సవ్యంగా ఉండాలి. ఎప్పుడూ మన గురించే కాకుండా ఎదుటివారి గురించి కూడా ఆలోచించాలి. ఉత్తమ ఆలోచనలు లోకానికి మంచి చేసేవిగా ఉండాలి. వాటిని జీవనశైలిలో భాగంగా చేసుకోవాలి. మంచి చేయడం అనేది మన జీవిత గమనాన్నే మార్చివేస్తుంది. మనిషి ప్రవర్తనకు ఆలోచనలే మూల కారణం. మంచి చెడు ఏది చేయాలన్నా దానికి ప్రేరణ తమ యొక్క ఆలోచనే. అందుకే ఆరోగ్యకరమైన ఆలోచనల కోసం మనసును నిరంతరం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అంటే ఏం చేయాలి? సత్గ్రంథాలు పఠిస్తూ ఉండాలి. పెద్దవాళ్ళ మాటలను వింటూ ఉండాలి. మంచివాళ్ళు చేసే మంచి పనులను గమనిస్తూ ఉండాలి. మనం కూడా మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు మన ఆలోచనలు పరిశుద్ధమవుతాయి. మంచి ఆలోచనలు చేయగలుగుతాము. ఆ ఆలోచనలకు ఒక సార్థక్యం కలుగుతోంది. అందుకోసమే సత్ ఆలోచన అనేది మానవుని ధ్యేయంగా, జీవన మార్గంగా, గమ్యంగా ఉన్నప్పుడే లోకం సుభిక్షంగా ఉంటుంది. పక్కవాళ్ళు బాగుపడితే తను బాగుపడినట్లుగా పూర్వకాలం ఎంతోమంది మన గొప్పవాళ్ళు చేసినటువంటి మంచి పనుల యొక్క ఫలాలను మనం నేడు అనుభవిస్తున్నాం కదా. వాటిని దృష్టిలో ఉంచుకొని మంచి ఆలోచనలనే చేద్దాం. మంచిగా ఉందాం. మంచిని పంచుదాం. మంచి భావితరాలకు అందించే ప్రయత్నం చేద్దాం. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. శుభం భూయాత్. స్వస్తి.